వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ గ్రీన్ పీస్ తో ఆవడ వేసుకుందాం. మనం ఇప్పుడు పెరుగులో గారేసుకుందాం. ఈ గ్రీన్ పీస్ కప్పు గ్రీన్ పీస్కి శుభ్రంగా కడిగేసి నీళ్ళు వాడేసాను. ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. ఈ కప్పుతో కప్పుడు మినపగుళ్ళు ఒక 10 గంటలు నానయ్యి కూడా శుభ్రంగా కడిగాను. ఇవి కలిపి మిక్సీలో వేసుకుని మెత్తగా పట్టుకుందాం. పప్పు ఇలా గట్టిగా పట్టుకోవాలి, ఇంకా నలగాలి. అందులో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకుందాం. పప్పు మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పిండిలోని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. దానికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. పెరుగులో కొంచెం సాల్ట్ ఉంది కదా, ఈ మాత్రం సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు పెరుగు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసాను. జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. కొంచెం అల్లం వేసుకుందాం. ముక్కలు కరివేపాకు బాగా వేసుకున్నాం. తాలింపు వేగిపోయింది. మజ్జిగలో వేసేసుకుందాం. పెరుగులో సాల్ట్ వేస్తున్నాను పెరుగు సరిపడి. మనం వేసుకున్న పోపు కలిపేసుకుందాం. స్టవ్ అంటించి మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు గారెలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసి పిండి కలిపేసాను. ఇప్పుడు గారెలు వేసుకుందాం. తడిసేసి వేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని గారెలు వేసుకుందాం. ఒకసారి కదుపుకుందాం. కలర్ చాలా బాగున్నాయి. మనం పచ్చి బఠానీ, కొత్తిమీర వేసాం కదా, చాలా మంచి కలర్ వచ్చినాయి. పచ్చి బఠానీ చాలా మంచిది. వేసుకొని తీసేసుకుందాం. పెరుగులు వేసుకుందాం. వేడి వేడి పెరుగులు వేసుకుంటే బాగా లాగుతుంది పెరుగు. కొద్దిగా ఇలా ఓలు పెట్టుకుంటే పెరుగు బాగా లాగుతుంది. మళ్ళీ వేసుకుందాం. ఆ పెరుగులో మూత పెట్టేసుకుందాము. ఆవాళ్ళు వేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుని మళ్ళీ వేసుకుందాం. గ్రీన్ పీస్తో ఆవడలో రెడీ అయిపోయినాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనం వేసుకున్న పెరుగంతా పీల్చేసింది. చాలా టేస్ట్గా ఉంటాయి. పండగలో అయినా సరే మనం తినే ఆహారం మంచిది తింటే చాలా మంచిది కదా ఆరోగ్యానికి. ప్రోటీన్ ఎక్కువ గ్రీన్ పీస్కి. పిల్లలకి పెట్టినా చాలా మంచిది. ఆయిల్ అస్సలు పీల్చలేదు. ఇలా చట్నీతో ముంచుకొని తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.